హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగే అయితే బియ్యం అయితే కడుగుతున్నాను అన్నం వండాలి అని. మా పిల్లలు లేవక ముందుకే ఈ పనులన్నీ చేసుకుంటానండి నేనైతే. మా చిన్నోడైతే నాతో పాటే లేస్తాడు. మా పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు. నెక్స్ట్ అయితే నేను వాటర్ అయితే వేడి చేస్తాను. తర్వాతకి అన్నం అయితే రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను. హీట్ చేసిన వాటర్ అయితే బాటిల్లో పోసుకొని తాగితే అయిపోద్ది. ఎంత సంపాదించినా అని కాదండి, ఎంత ఖర్చు పెట్టి ఎంత పక్కకు పెడుతున్నాం అనేది అయితే ఇంపార్టెంట్ ఈ రోజులలో అయితే. ఎందుకంటే ఖర్చులు అలా ఉన్నాయి. మరి పిల్లలకి ఖర్చులే, ఇక ఇంట్లో ఖర్చులే, బయట ఖర్చులే, పండుగలకి ఖర్చులే, ఇక సంపాదన విషయం వస్తే అంతే, ఇంకా అన్ని ఖర్చులకే అయిపోతున్నాయి. పిల్లలకి రేపటి ఫ్యూచర్కి అయితే అట్లా పక్కకు పెడదామంటే ఇంకా ఏమి ఉండట్లేవు. ఏదైనా మాట్లాడదామంటే మా చిన్నోడైతే అసలుకే మాట్లాడనివ్వడు. ఇకైతే వీడికైతే ఆకలి అవుతున్నట్టుంది. ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ వండుదామని ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే కనీసం కూరగాయలు కూడా కట్ చేయనివ్వరు నన్ను అయితే. మార్నింగ్ అయితే సాగర్ వాటర్ వచ్చాయి, అందులోకి పడుతున్నాను బిందెలోకి. మా చిన్నోడు అయితే ఇంకా వాటనియట్లేడు వాటర్ అయితే. ఖాళీ టైంని అయితే వృధా చేసుకోవద్దని నేనైతే యూట్యూబ్ ఛానల్ని అయితే మెయింటైన్ చేస్తున్నాను. కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్ అని చులకన చూడకండి. బాలామృతం పిండి అయితే డబల్ క్వాంటిటీలో తీసుకొని నెక్స్ట్ అందులోకి బియ్యం పిండి, గోధుమ పిండి రెండు అయితే 1/4 అట్లా తీసుకొని, బాలామృతం పిండి అయితే డబల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి. అలా తీసుకొని అయితే పిండిని అయితే నానబెట్టుకోవాలి. బాలామృతంలోనే చక్కెర ఉంటుంది కాబట్టి పిల్లలకి తీయగా అనిపించి మంచిగా తింటారు. అంటే పిండి కలిపేటప్పుడే అందులోకి అయితే కొంచెం చక్కెర వేసుకోవచ్చు. పిండి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో అయితే ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఇది అయితే పిండి ప్యాకెట్ అయితే అయిపోయింది. అందుకనే అప్పాలు చేసినప్పుడు అవసరం వస్తుందని దీన్ని కత్తెరతోటి అయితే కట్ చేసినాను. కట్ చేసి చిక్కులో పెట్టేశాను. ఇలా మనమైతే ఏది కరెక్ట్ టైంకి చేసుకోవాలో అనుకొని చేసేస్తాను, లేకుంటే గందరగోళం అయిపోద్ది. పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా పని చేద్దామంటే అస్సలు చేయనివ్వరు. వాళ్ళు పడుకున్నప్పుడు చేద్దామంటే అస్సలు పడుకోరు. వీడియో వచ్చేసి మా అమ్ములమ్మ చిన్నప్పుడు. మా అమ్ముల అయితే 2 పిలకలు వేసుకొని ఎంత క్యూట్గా ఉందో తనైతే. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇక ఆఫ్టర్నూన్ వ్లాగ్ వచ్చేసి బొంతలు అయితే నానబెట్టాను టబ్లో. వేస్టేజ్ వాళ్ళ ప్రోడక్ట్ని అయితే బొంతలు పిండడానికి అయితే యూస్ చేస్తున్నాను. ఒక బకెట్ వాటర్లో అయితే ఒక మూతాడు పోస్తే చాలు ఈ లిక్విడ్. ఒక పావు గంట పాటు అయితే నానబెట్టుకోవాలి. బట్టలు అయినా బొంతలు అయినా అయితే చాలా బాగా అయితే క్లీన్ చేస్తుంది. తెల్లగా అయిపోతున్నాయి. మళ్ళీ సోప్ పెట్టి పిండాల్సిన అవసరమే లేదు, అంత బాగా వైట్గా అయిపోతున్నాయి. ఒకసారి మీరు కూడా యూజ్ చేసి చూడండి. ఎవరి లైఫ్ వాళ్ళకు ఇచ్చాడండి ఆ దేవుడు. నీ లైఫ్ని నువ్వు సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకో, అంతేగాని పక్కోడి విషయాలు ఎందుకు మనకి? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినట్టే నేను చేస్తాను, ఇవన్నీ ఎందుకు? కాకుంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ముందు బ్యాడ్గా మాట్లాడినా సరే వాళ్ళు మాట్లాడే విషయంలో ఉన్న పాజిటివ్నే తీసుకోవాలి. నెగిటివ్ అవసరం లేదు, మైండ్లోకి ఎక్కించుకోవద్దు, వదిలేయాలి, లీవ్ ఇట్. అప్పుడే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. బట్టలు అయితే పిండేశానండి. ఇక మా చిన్నోడైతే లేచాడు, వాడికైతే తినిపించాలి అని అన్నము పాలు అయితే కలిపి పెడుతున్నాను. వాడైతే ఏడుస్తున్నాడు. కలిపి అయితే తినిపించాను. మా పెద్దోడిని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను. అప్పుడు ఆయమ్మ మందార పువ్వు అయితే ఇచ్చింది వాడికి. వాడు ఆడుకుంటూ వచ్చిండు. చెప్పురా ఎవరిచ్చారు అంటే ఆయమ్మ ఇచ్చింది అని చెప్తున్నాడు. ఎందుకో తెలియదు, ఈ మధ్య అయితే చాలా హెడేక్గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఒకసారి అయితే. పిల్లలు మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు ఇంటికి. వీడియో వచ్చేసి మీకు బోరు కొట్టకుండా ఉందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.